దేవునికి స్తోత్రం కలుగును గాక. పేరు వచ్చిన మీ అందరికీ వేరే క్రిస్టియన్ అసెంబ్లీ సోదరులకు ప్రాంతాల్లోంచి పాల్గొన్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామములో హృదయపూర్వకమైన వందన వచనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి 18 వచనాలు ఒక ప్యాసేజ్ గా ఉంది. అందులో ఉన్న విషయాలు మనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం మొదటి 18 వచనాలు మనం చదువుకుందాం. మొదటి 2 వచనాలు నేను చదువుతాను. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొని వాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు వాకిలి తీయును. గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించున్నప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. చాలు, అంతా చదువుకోవటానికి కుదరదు. ఓ చిన్న క్లుప్త సందేశాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ 10వ అధ్యాయంలో 2 విషయాలు మనం కనుగొంటాం. మొత్తం చదివితే గజిబిజిగా ఉంటుంది. 2 విషయాలు నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాను. ఒకటి, 1వ వచనంలో గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగ అని రాయబడింది. ఒకటి, దొంగ గురించి వ్రాయబడింది ఈ 10వ అధ్యాయంలో. ఒకటి దొంగ. 2వ వచనం ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. 2 కాపరి. మొదటి వచనములో దొంగ గురించి చెప్పబడింది. 2వ వచనములో కాపరి గురించి చెప్పబడింది. నేను ఈ సాయంకాలం వేళ దొంగ గురించి చెప్పాలి అని అనుకోలేదు, కానీ ఆ కాపరి గురించి చెప్తాను. ఒక 2-3 విషయాలు. కాపరి ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు చూద్దాం. ముగింపులో క్లుప్తంగా ఒక మాట చెప్పేస్తా దొంగ గురించి. కాపరి ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు చూడండి. 3వ వచనములో అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరమును వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుచును. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అతడు సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుచును. కాపరికి ఉండే లక్షణం, ఒక వ్యక్తిని మనము పిలవాలి అంటే, పలకరించాలంటే వారిని మనం ఎరిగి ఉంటే తప్ప, అంటే వారు మనకు తెలిసి ఉంటే తప్ప వారిని మనం పేరు పెట్టి పిలవడానికి, పలకరించడానికి కుదరదు. పేరు పెట్టి పిలుస్తాడు అని చెప్పబడింది. అంటే దీని వెనుక ఉన్న అర్థం నేను ఇట్లా చెప్పాలనుకున్నా. ఏమనంటే, వాటిని ఎరిగిన వాడు పిలుస్తాడు, ఎరగని వాడు పిలవలేడు. కాబట్టి కాపరి ఎరిగిన వాడిగా ఉంటాడు. కాపరి ఎరిగిన వాడిగా ఉండాలి. మన సంఘములో ఎంతమంది ఉన్నారు? పురుషులు ఎంతమంది? స్త్రీలు ఎంతమంది? పిల్లలు ఎంతమంది? యవనస్తులు ఎంతమంది? వృద్ధులు ఎంతమంది?
లేక వీరిలో ఉద్యోగస్తులు ఎంతమంది, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఎంతమంది, వీరిలో బాగున్న వారు ఎవరు, బాగులేని వారు ఎవరు, ఇవన్నీ మనం ఎరిగి ఉండాలి. ఎరిగి ఉండాలి. ఇక్కడ తన గొర్రెలను పేరు పెట్టి పిలుచును. పేరు పెట్టి పిలుచును అంటే ఎరిగి ఉంటే తప్ప పిలవలేడు. ఎరిగి ఉంటే తప్ప పలకరించలేడు, పరామర్శించలేడు. ఈ సాయంకాల వేళలో కాపరి అనేవాడు తన గొర్రెలను ఎరిగిన వారిగా ఉండాలి. ఎరిగిన వారిగా ఉండాలి. ఉదాహరణకు సామెతల గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం చూడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం. నరుని మార్గములను యెహోవా ఎరుగును. యెహోవా ఎరుగును. దేవుడు నరుని యొక్క విషయాలు కీర్తన గ్రంథంలో రాయబడింది. భక్తుడు అంటాడు, నేను కూర్చుండుట, నిలిచి ఉండుట, పడుకొని ఉండుట నువ్వు ఎరుగని వాడవు కాదు, నీకు సమస్తము తెలుసు అని ఆ భక్తుడు చెప్తాడు. యెహోవా ఎరిగి ఉండేవాడు. ఒక సంఘములో పెద్ద అనేవాడు లేదా కాపరి అనేవారు ఆ సంఘములో ఉన్న గొర్రెలను, అంటే ఆ గొర్రెల దొడ్డిలో ఉన్న గొర్రెలను ఎరిగి ఉంటాడు. కాపరి గొర్రెల కాపరులు, గొల్లలు అనే వారి ఊర్లలో ఉంటారు. వారు చాలా బాగా గుర్తుపడతారు. 100 గొర్రెలు ఉన్నా, 200 గొర్రెలు ఉన్నా, బాగులేని గొర్రె, బాగున్న గొర్రె, కుంటి గొర్రె, గుడ్డి గొర్రె, బట్ట ఉన్న గొర్రె, బట్ట లేని గొర్రె, మచ్చల గొర్రెలు, మచ్చలు లేని గొర్రెలు, ఇట్లా ఈజీగా కనిపెడతారు. వాళ్ళు ఈజీగా కనిపెడతారు. మనం కూడా మన సంఘం అనే గొర్రెల దొడ్డిలో ఉన్న, గొర్రెలలో సాదృశ్యంగా ఉన్న విశ్వాసులను ఎరిగిన వారిగా ఉండాలి. దేవుడు సమస్తం ఎరిగిన వాడు. ఆదికాండం 18వ అధ్యాయం 15వ వచనంలో అబ్రహాం గారి ఇంటికి వెళ్ళి భోజనం చేసి బయటికి వెళ్తూ వచ్చే సంవత్సరం నాటికి మీ చేతిలో పిల్లవాడు ఉంటాడులే అంటే ఇంటిలో వెనకాల ఉండి శారమ్మ నవ్వుతుంది. దేవునికి ఎదురుగా లేదు శారమ్మ, వెనకాల లోపల ఉంది. కానీ ఆయన అంతరంగాన్ని సమస్తాన్ని ఎరిగిన వాడు కాబట్టి వెంటనే శారమ్మ నువ్వు నవ్వనేలా, నువ్వు నవ్వావంటే నేను నవ్వలేదు అని అంటారు. ఆ సబ్జెక్ట్ కాదు అంటే ఆయన ఎరిగిన వాడని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనంలో మనం ప్రారంభంలో యోహాను సువార్త ధ్యానాలు మొదలు పెట్టినప్పుడు ఒక మాట చదువుకున్నాం. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచి తిని. యేసు ప్రభు ఫిలిప్పుని పిలుస్తాడు. ఫిలిప్పు నతానియేలును పిలుస్తాడు. నతానియేలు వచ్చి నువ్వు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు అని చెప్తుంటే అందుకు యేసు, నువ్వు నన్ను ఎలా చూశావు? ఇక్కడ 48వ వచనం ఉంటుంది. నన్ను నీవు ఎలాగు ఎరుగుదువు అని నతానియేలు ఆయనను అడుగగా, నువ్వు నన్ను నేను ఎట్లా తెలుసు నీకు? నువ్వు నన్ను ఎలా పిలుస్తున్నావు పేరు పెట్టి అంటే, నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను ఎరుగుతాను, నేను చూచాను, నాకు తెలుసు అని చెప్పాడు. అంటే మనకు అంత జ్ఞానం అంత ఉండకపోవచ్చు. ఆ మనుషుల మర్మాలు, మనుషుల అంతరంగాలు మనం ఎరిగి ఉండలేం. దేవుడు ఒక్కోసారి బయలుపరుస్తాడు. దానిని ప్రతి విషయంలో ప్రవక్తలు కూడా మరుగు చేశాడు. అంతరంగములో ఏమి ఉన్నదో మనం చెప్పగలిగితే, తెలుసుకుంటే చాలా కుటుంబాలు పాడైపోతాయి, చాలా వ్యవస్థ కూడా అస్తవ్యస్తం అయిపోద్ది. అందుకు దేవుడు ఆ ఒక్క విషయాన్ని మరుగు చేసేసాడు. కానీ మాటలు, బిహేవియరు, ప్రవర్తన చూసి కొంత అంచనా వేయచ్చు. ఇక్కడ దేవుడు యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను ఎరుగుదును అన్నాడు. నేను ఒక్క మాటలో చెప్పేది ఏంటంటే, మన సంఘములో ఉన్న బిడ్డలను మనం ఎరిగిన వారిగా ఉండాలి, మనం తెలుసుకునే వారిగా ఉండాలి.
ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎలా, ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు, ఎవరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, ఎవరు గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు, ఎవరు వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతిదీ మనము ఎరిగిన వారిగా ఉండాలి. ఒకటి, మనము ఎరిగిన వారిగా ఉండాలి. కాపరి ఎరిగిన వాడిగా ఉంటారు. రెండవ మాట అక్కడ చూడండి, 3వ వచనములో 2వ లైన్లో, యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో వాటిని అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుచును, వాటిని వెలుపలికి నడిపించును. కాపరి అనేవాడు నడిపించువాడుగా ఉండాలి. సంఘములో సువార్థికులు ఉంటారు, పెద్దలు ఉంటారు, కాపరులు కూడా ఉంటారు, పరిచారకులు ఉంటారు. దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చిన వరాన్ని బట్టి దేవుడు వారిని నడిపిస్తూ ఉంటాడు. అయితే కాపరి అనేవాడు వాటిని నడిపించేవాడిగా ఉండాలి. కాపరికి ఉన్న లక్షణం నడిపించడం. మనకు తెలుసు కదా, బాగా తెలిసిన కీర్తన 23వ కీర్తన చూడండి ఒకసారి. 23వ కీర్తన 2వ వచనం. 23వ కీర్తన 2వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నీతి మార్గములలో నన్ను. కాపరి విశ్వాసులను నీతి మార్గంలో నడిపించాలి. చాలా మంది వారి స్వార్థం కోసం, వారి స్వలాభం కోసం వారి మార్గాలలో నడిపించేవారు ఉన్నారు. వారిని వారి వైపు డైవర్ట్ చేసుకొని వారు చెప్పిందే వేదం, ఇంకా బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు, సంఘక్రమం ఏంటి, వాక్యక్రమం ఏంటి, ఇవేం బోధించట్లా. దేవుని స్థానాన్ని, యేసు ప్రభు స్థానాన్ని సేవకులు తీసేసుకున్నారు. కొన్ని సంఘాలు, కొన్ని సంస్థల వారు చెప్పిందే వేదం అయిపోయింది విశ్వాసులకి. అట్లా కాదు. ఇంకా 3వ వచనములకు రాయబడి ఉంది, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఓకే, ఇది 2వ వచనం. నేను ఇందాక 3వ వచనంలో ఉన్న మాట చెప్పా, 2వ వచనం అని చెప్పి. సరే, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, శాంతికరమైన జలముల యొద్ద నడిపించుచున్నాడు. 2, నీతి మార్గములలో నడిపించుచున్నాడు. ఆయన ఇంకా పచ్చిక బయళ్ళలో ఎక్కడ పచ్చిక ఉంటే అక్కడికి నడిపిస్తాడు, ఎక్కడ మంచి నీళ్లు ఉంటే అక్కడికి నడిపిస్తాడు కాపరి. ఈ రోజున పచ్చిక అంటే మంచి వాక్యం, శాంతికరమైన జలము నీరు వాక్యానికి సాదృశ్యం. ప్రియులారా, వాక్యము యొద్దకు నడిపించాలి ప్రజలను. వాక్యములో నడిపించాలి. వాక్యములో నడిపించాలి. నీతి మార్గం, నీతిమంతుడు. నీతి అంటే యేసు ప్రభువే. నీతి మార్గములు అంటే యేసు ప్రభు మార్గములో ప్రజలు నడిపించాలి. మన మార్గములో కాదు, మన మినిస్ట్రీలో కాదు, మన తెలివితేటలతో కాదు, ఈ రోజున ఎవరికి నచ్చినట్లుగా వారు బోధిస్తూ ఉన్నారు, ఎవరికి నచ్చినట్లుగా వారు నడిపిస్తూ ఉన్నారు. ప్రియులారా, మనము చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసిన మార్గంలో ఉన్నాం. దేవుడు రాయబడిన విషయాల్లో, 1, శాంతికరమైన మార్గంలో నడిపిస్తాడు. 2, నీతి మార్గంలో నడిపిస్తాడు. ఇంకా చెప్పాలంటే 18వ కీర్తన 32వ వచనం కూడా చూడండి. 18వ కీర్తన 32వ వచనంలో, నాకు బలము ధరింప చేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. యథార్థ మార్గంలో నడిపించాలి.
యథార్థ మార్గం అంటే యేసు ప్రభు మార్గమే. యథార్థవంతుడు యేసు ప్రభువే. దేవుడు యథార్థవంతుడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. యథార్థ మార్గం అంటే దేవుని మార్గంలో నడిపించాలని, దేవుని యొద్దకు నడిపించాలని. ప్రియులారా, మనము ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. ఈ యోహాను సువార్త 10వ అధ్యాయములో దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం, కాపరి తన గొర్రెలను ఎరిగిన వాడిగా ఉండాలి, తన గొర్రెలను నడిపించేవాడిగా ఉండాలి. నడిపించేవాడిగా ఎలా నడిపించాలి? శాంతికరమైన జలముల యొద్దకు నడిపించాలి, నీతి మార్గంలో నడిపించాలి, యథార్థమైన మార్గంలో నడిపించాలి. ఇంకా చెప్పాలంటే 31వ కీర్తన 3వ వచనం కూడా చూడండి. 31వ కీర్తన 3వ వచనంలో, నా కొండ కోట నీవే, నీ నామమును బట్టి నన్ను చూపి నన్ను నడిపించుము. భక్తుని యొక్క కోరిక, భక్తుని యొక్క ఆలోచన మనం చూస్తాం. అయ్యా నన్ను నడిపించు అని భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్న వాడిగా ఉన్నాడు. ప్రియులారా, ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు నడిపించే మార్గం ఒకటి ఉంది ఇక్కడ. 40వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, యెహోవా మహిమ. 40వ అధ్యాయం 11వ వచనం, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, ఆయన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. మెల్లగా నడిపిస్తుంది కాపరి. మనం అక్కడక్కడ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూస్తుంటాం, బస్సులు అడ్డం వచ్చినప్పుడు, కార్లు అడ్డం వచ్చినప్పుడు కాపరి ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు, ఎంతో జాగ్రత్తగా నడిపిస్తాడు, వాటిని ఉరికించాడు, మెల్లగా నడిపిస్తాడు, నిదానంగా నడిపిస్తాడు. ప్రియులారా, ఈ విధంగా దేవుడు మనకు అప్పగించిన సంఘం, దేవుడు మనకు అప్పగించిన బిడ్డలు, వాళ్ళు గొర్రెలై ఉన్నారు. ఆ గొర్రెలకు మనము కాపరి అయి ఉన్నాం. కాపరి అయిన మనం వారిని నీతి మార్గంలో నడిపించాలి, యథార్థ మార్గంలో నడిపించాలి, వారిని మెల్లగా నడిపించాలి, వారిని శాంతి జలముల యొద్దకు నడిపించు వారిగా ఉండాలి అని లేఖనాలు చెప్తున్నాయి. ఇంకొక మాట కూడా చూపిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం, మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఇందాక నడిపిస్తాడు అని చెప్పాను, నడిపిస్తాడు, ఇప్పుడు నడుస్తాడు. కాపరి నడిచేవాడిగా ఉండాలి, అందులో ముందుగా నడవాలి, మందకు ముందుగా నడవాలి. అంటే ఏదైనా మట్టి అయితే కాపరికే కావాలి, ఏదైనా ముళ్ళులు ఉన్నా తుప్పలు ఉన్నా అది అందులో కాపరి నడవాలి. కాపరి అడుగుజాడల్లో ఈ గొర్రెలు నడవాలి, విశ్వాసులు అనే గొర్రెలు. కాబట్టి ప్రియులారా, ఇందులో మూడో విషయం, ఒకటి కాపరి ఎరిగేవాడిగా ఉండాలి, ఎరిగిన వాడిగా. 2 నడిపించే వాడిగా ఉండాలి. గొర్రెలకు ముందుగా నడవాలి. ముందుగా అంటే ఇది మాదిరికరమైన జీవితానికి గుర్తు అన్నమాట. ముందుగా నడవాలి. దేవుడు మనకు ముందుగా నడిచేవాడై ఉన్నాడు. చూడండి, ఒక మాట చూపిస్తాను. నిర్గమకాండం 14వ అధ్యాయం 19వ వచనం. నిర్గమకాండం 14వ అధ్యాయము 19వ వచనం, అప్పుడు ఇశ్రాయేలుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత. పాత నిబంధన కాలంలో దేవదూత, దేవోక్తి, మందసము, దూత, ఈ పదాలు అన్ని కూడా యేసు ప్రభుకు గుర్తు. వారు
నిర్గమకాండం 12వ అధ్యాయం 51వ వచనములో ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి వచ్చారు. అక్కడి నుంచి ఇశ్రాయేలీయుల ప్రయాణం ప్రారంభమైంది. ఇశ్రాయేలీయుల యాత్ర ప్రారంభమైంది. వారు అరణ్యములో నడుస్తూ ఉన్నారు. నడుస్తుంటే వారికి ముందుగా దేవదూత నడిచినట్లుగా మనం చూస్తున్నాము. సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత అక్కడ మరలా ఇప్పుడు సంబంధం అవసరం లేదు ఆ మాట. ఆ తర్వాత మరలా వెనకకి పోయి కూడా వారిని నిలిచినట్లుగా నడిచినట్లుగా మనం చూస్తాం ప్రియులారా, చూస్తాం. ఇంకా అర్థమవడం కోసం ఇంకొక మాట కూడా చెప్తాను. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 33వ వచనం చూడండి. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 33వ వచనాన్ని చూద్దాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 33వ వచనములో వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణం చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా నడిచెను. మందసము అంటే అది ఒక పెట్టె, అది తయారు చేయబడినది, ముందుకెళ్తుంది. ఆ మందసము యేసు ప్రభువుకు గుర్తుగా ఉంది. ఆనాడే యేసు ప్రభు అంటే తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా ఉన్న దేవుడు ఆనాడు దేవదూత రూపంలో, మందసము రూపంలో ఆయన వారితో నడిచాడు, వారికి ముందుగా నడిచాడు. ఒక మాటలో చెప్తున్నాను, కాపరి అనేవాడు మందకు ముందుగా నడవాలి. ఇందాక మందను నడిపిస్తాడని చెప్పాం. నడిపిస్తాడు, నడుస్తాడు. అంటే చెప్పేవారు చేసేవారు అంటారు కదా, చాలా మంది చెప్తారు కానీ చేయరు అంటుంటారు. అలానే ఆయన నడిపించాలి, ఆయన నడవాలి, లేదా ఆయన నడవాలి, వారిని నడిపించాలి. అట్లా మనము సంఘాన్ని నడిపించే వారిగా ఉండాలి. ఇవి కాపరి లక్షణాలు. ఎక్కడైనా ఒక సువార్థకుని మనం బలపరచాలంటే, సిఫారసు చేయాలంటే, సువార్థకునిగా పెట్టుకోవాలంటే, లేదా దేవుని పని చేయాలి అంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి సువార్థకుడు. తర్వాత సంఘ పెద్దలు కూడా అంతే. ఇంకా పెద్దల కంటే, సువార్థకుని కంటే పెద్ద బాధ్యత పెద్దది. సంఘాన్ని నడిపించు ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది బైబిల్ బోధిస్తా ఉన్న సత్యం. మనం యోహాను సువార్త 1వ అధ్యాయం దగ్గర నుంచి వస్తా ఉన్నాం. దేవుడు ఈ రోజు మనకి ఈ సందేశాన్ని ఇస్తున్నాడు. ఈ లోకంలో మనం గమనిస్తున్నప్పుడు రకరకాల పరిచర్యలు చూస్తాం, రకరకాల సేవకులను చూస్తాం, రకరకాల సువార్థకులు చూస్తాం. ఆ సువార్థకులు ఈ విధంగా ఉన్నారా? కాపరులు అని పిలువబడుతున్న వారు ఈ విధంగా ఉన్నారా? ఎరిగిన వారిగా ఉంటున్నారా? నడిచే వారిగా ఉన్నారా? నడిపించే వారిగా ఉన్నారా? మనం గమనించాలి. చివరిగా ఇంకొక మాట కూడా చెప్పి ముందుకెళ్తాను. చూడండి 16వ వచనం. చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు ప్రజలకు ముందుగా నడిచిన వారిగా, గొర్రెలకు ముందుగా నడిచినట్లుగా అన్ని చెప్పుకోవటానికి కుదరదు. 9:25, 28 లోపు నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక మాట, యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలేను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటి అయి గొర్రెల కాపరి ఒక్కడగును. ఇక్కడ రాయబడి చూడండి. 19వ వచనంలో నేను దాన్ని నా ప్రాణం పెట్టుచున్నాను అన్నాడు. ఇక్కడ ఒక మాట. అదే మాట ఇంకోసారి కూడా ఉంటుంది ఎక్కడో. 15th వర్స్, 15వ వచనంలో మరియు గొర్రెల కొరకు నా
ప్రాణం పెట్టుచున్నాను, గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను అన్నాడు. నా ప్రాణము నేను పెట్టుచున్నాను అన్నాడు. ఆ ప్రాణం పెట్టడానికి నాకు అధికారం కలదు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టడానికి దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉందని ఈ 18వ వచనంలో రాయబడింది. నా ప్రాణం పెట్టుచున్నాను, నా ప్రాణం పెట్టుచున్నానని 2-3 సార్లు ఇక్కడ రాయబడింది. అంటే కాపురి అనేవాడు ప్రాణం పెడతాడు. అంటే ప్రాణం పెడతాడు అంటే ఇందులో చాలా బాగుంది. ఎంత ఎంత ప్రేమిస్తే పెడతాడు, ఎంత నా అనుకుంటే పెడతాడు. ఏ రోజున ఒక్కోసారి బ్లడ్ ఇస్తే మళ్ళీ వచ్చింది ఒక 24 అవర్స్ లో, చాలా మందికి తెలియదు. కానీ ఆ బ్లడ్ ఇవ్వడానికి భయపడతారు. నేనే బాగలేను, నాకు ఆరోగ్యం బాగలేదు, నాకే బ్లడ్ తక్కువ ఉంది అంటుంటారు. బ్లడ్డే ఇవ్వలేని వారు ప్రాణం ఏం పెడతారు? అసలు ప్రేమ లేని వాడు ప్రాణం పెట్టాడు. ఇక్కడ యేసు ప్రభు నా ప్రాణం పెడతాను అన్నాడు. గొర్రెలు అనగా బిడ్డలు లోకానికి గుర్తు. లోకంలో ఉన్న ప్రజలు దృష్టిలో పెట్టుకొని, ఇదిగో వీరి కోసం నేను ప్రాణం పెట్టబోతున్నాను. ఎందుకు ఎందుకు మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగురించి మేము పొందలేకపోతా ఉన్నారు. అయితే వారికి తిరిగి వారు కోల్పోయిన మహిమని ఇవ్వడానికి, వారు కోల్పోయిన రక్షణని ఇవ్వడానికి, వారు కోల్పోయిన శాంతిని అనుగ్రహించడానికి ఈయన బలిదానం చేసి, ఈయన ప్రాణం ఇచ్చి వారిని కాపాడి, వారికి బదులుగా ఈయన మరణించి వారి శిక్షను ఈయన భరించడానికి లోకానికి వచ్చాడు. అది విషయం ఇక్కడ మనం చూడగలం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో ఆయన తన ప్రాణము విడిచెను, తన ప్రాణం విడిచెను. మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనములో మనం చూస్తాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనములో కూడా ఆయన తన ప్రాణాన్ని పెట్టినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనములో కూడా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనములో యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను అని చెప్పాడు. నేను ప్రాణం పెడుతున్నాను అన్నాడు. ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. వారు మనల్ని రక్షించడం కోసం మన శిక్ష భరించి, మనల్ని శిక్షించి తప్పించి ఆయన శిక్షకు పాత్రునిగా చేసుకొని మనకు బదులుగా ఆయన మరణించాడు, మనకు బదులుగా ఆయన చనిపోయాడు. ప్రియులారా, ఆయన చనిపోయాడు. ఇది వాస్తవం, ఇది సత్యం. ఆయన మనకు బదులుగా మరణించాడని ఎవరైతే నమ్ముతారో, ఆయన మన శిక్ష భరించాడు అని ఎవరైనా నమ్ముతారో, నోటితో ఒప్పుకుంటారో, వారు రక్షించబడతారు, వారు కనికరించబడతారు, వారు పరలోక రాజ్యానికి అర్హులు అవుతారు. ప్రియులారా, కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. అప్పుడే 26 నిమిషాలు అయిపోయింది. కాపరి ఎలాంటి వారికి ఉంటారు? కాపరి అనేవాడు ఎరిగిన వాడిగా ఉండాలి, నడిపించేవాడిగా ఉండాలి, వారికి ముందుగా నడిచేవాడిగా ఉండాలి, కాపరి ప్రాణం పెట్టేవాడిగా ఉండాలి. ఇదిగో మన కాపరి, నిజమైన కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి, గొర్రెల కాపరి ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తం చిందించాడు, మన కోసం చనిపోయాడు. ఇదే సువార్త ప్రియులారా. మన కోసం వచ్చాడు, మన శిక్ష భరించాడు, మన కోసం మరణించాడు, ఆయన తిరిగి లేచాడు అని చెప్పడమే సువార్త. ఈ బైబిల్ స్టడీలో ఈ రోజున దేవుడు అనుగ్రహించిన మాటలు. అయితే ఈ కాపరి గొర్రెల దొడ్డిల మార్గములు వస్తాడు, డైరెక్ట్ గా వస్తాడు. ఇతన్ని కాపరి అన్నారు. దొడ్డిలో కాకుండా, దొడ్డి దారిలో కాకుండా వేరొక మార్గంలో ఇండైరెక్ట్ గా వచ్చేవారిని దొంగ అన్నారు. ఉదాహరణకు విశ్వాసులు ఉంటారు, ఎవరో చిన్న పరిచయం ఉంటుంది, చిన్న ఫోన్ నెంబర్ ఉంటుంది, తెలుసుకొని సేవకునికి తెలియకుండా విశ్వాసులతో సంబంధాలు పెట్టుకునే వారు ఉంటారు. గృహ దర్శనాలు చేయాలని, ఇల్లు దర్శించాలని, మీకు ప్రార్థన చేయాలని నాకు ప్రేరేపణ వచ్చింది అని వచ్చి విశ్వాసులు పలకరించేవారు ఉంటారు కొంతమంది. వారు దొంగ. అంటే ఇందులో చాలా వెర్షన్స్ ఉన్నాయి, కానీ నాకు టైం ఏమో 2 నిమిషాలు కూడా లేదు, అయిపోయింది చెప్పడానికి. దొంగ ఒక కుటుంబంలో భార్య భర్తలు ఉంటారు. ఆ భర్త లేనప్పుడు వచ్చేవాడిని ఏమంటారు? దొంగ అంటారు. భర్త లేకుండా వ్యవహారాలు పెట్టడం, మాట్లాడటం,
సంబంధాలు రిలేషన్స్ ఉండేవారు ఏమంటారు? దొంగ అంటారు. అట్లానే సంఘంలో కూడా సంఘ పెద్దలకు తెలియకుండా, సంఘ సువార్తలకు తెలియకుండా వచ్చేవారు ఉంటారు. ఆహ్వానం లేకుండా వచ్చేవారు ఉంటారు, ఇళ్ళకు కానీ సంఘాలకు కానీ. వీరు దొంగ, వీరితో ప్రమాదం సంఘాలకు. దయచేసి విశ్వాసులారా, మీ సంఘ పెద్దలకు తెలియకుండా, మీ విశ్వాసులకు తెలియకుండా మీరు ఎవరిని మీ సంఘాల్లోకి ఆహ్వానించకూడదు. పరిస్థితులు బాగలేవు, విధానాలు బాగలేవు. కాబట్టి దొంగ దోసుకునే కుట్టానికి వస్తాడు, వారు నాశనం చేస్తాడు. ఆది కాండంలో ఆదామవ్వలను మోసం చేశాడు, ఆదామవ్వలను నాశనం చేశాడు, ఆదామవ్వలను మోసం చేశాడు, దేవునికి దూరం చేశాడు. ఈ రోజున పాపం తీసుకొచ్చి పెట్టాడు, నిత్య నరకానికి పాత్రులయ్యారు. నా టైం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. ఇంకొకసారి అవకాశం అంటే చెప్తాను. కాపరి ఎట్లా ఉండాలి చెప్పాను. ఆ కాపరి నడిపించే కాపరి, ఎరిగిన కాపరి, నడిచే కాపరి, ప్రాణం పెట్టే కాపరిగా ఉండాలి. దేవుడి ఈ మాటలు దీవించుగాక. మనం అలా ఉందాం, అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఏమైనా మనలో బలహీనత లోపాలు ఒప్పుకొని విడిచిపెడదాం. దేవుడి ఈ మాటలు దీవించుగాక. అందరికి వందనాలు.